ఏపీ నుంచి కొత్తగా రాజ్యసభకు వెళ్లేవారెవరు? జనసేన తన అభ్యర్థిగా లింగంనేని రమేష్ ను ప్రకటించేసింది. ఇక తెలుగుదేశం పార్టీ తన 3 అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ కు మరో అవకాశం దక్కడం దాదాపు ఖరారైంది. విద్యాసంస్థల అధిపతి భాష్యం రామకృష్ణను పెద్దల సభకు పంపనున్నట్లు సమాచారం. ఇక మూడో అభ్యర్థి ఎవరనే అంశంపైనే ఉత్కంఠ నెలకొంది. బీసీ వర్గం నుంచి ఎంపిక చేసినట్లయితే స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్కి, ఎస్సీ వర్గ నేతను ఎంపిక చేస్తే సీనియర్ నేత వర్ల రామయ్యకు అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. గతంలో మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో సానా సతీష్ ను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఇక ఆయన పదవీ కాలం 1.5 ఏళ్ల మాత్రమే ఉంది. దీంతో ఆయనకు మళ్లీ అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో సామాజిక వర్గాల కోణము ఉంది. టీడీపీ, జనసేనకు వ్యతిరేకంగా కాపులను రెచ్చగొట్టేందుకు వైసీపీ నిత్యం ప్రయత్నిస్తోంది. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన లింగంనేని రమేష్ ను తమ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక టీడీపీ కాపులకు ప్రాతినిధ్యం కల్పించకపోతే దాన్ని వైసీపీ అవకాశంగా తీసుకుని వారిని రెచ్చగొట్టేందుకు సిద్ధంగా ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందిన సానా సతీష్ ను ఎంపిక చేస్తే వైసీపీకి ఆ అవకాశం ఉండదు. పైగా 1.5 ఏళ్ల మాత్రమే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వడం న్యాయమని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా ఉంటూ సేవ చేస్తున్న భాష్యం రామకృష్ణను పెద్దల సభకు పంపాలని దాదాపుగా నిర్ణయించారు. 2024 ఎన్నికల్లో ఆయన గుంటూరు ఎంపీ టికెట్ ఆశించారు. ఒక దశలో ఏలూరు ఎంపీ బరిలో ఆయన నిలపాలని భావించారు. కానీ వివిధ సమీకరణాల నేపథ్యంలో ఆయనకు అవకాశం దక్కలేదు. భవిష్యత్తులో న్యాయం చేస్తామని అప్పుడే ఆయనకు హామీ లభించింది. వివాదరహితుడిగా పేరున్న భాష్యం రామకృష్ణను ఎంపిక చేయడం ద్వారా పార్టీని నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేశామనే సంకేతము వెళ్తుందని టీడీపీ చెబుతోంది. బడుగు బలహీన వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం టీడీపీ తొలి నుంచి అనుసరిస్తున్న విధానం. దీంతో 3 స్థానాల్లో ఒకటి బీసీ లేదా ఎస్సీకి కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. రాజకీయాల్లో లేని పక్క రాష్ట్రానికి చెందిన వారి పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే ఏపీలో ఉండి ఏపీలో పార్టీకి సేవ చేసే వారికి అవకాశం ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఐటీడీపీ సారథిగా కీలక పాత్ర పోషించారు. టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ దాడిని గట్టిగా ఎదుర్కొన్నారు. అయ్యన్న పాత్రుడు మంత్రి పదవి ఆశించినప్పటికీ పార్టీ ఆదేశం మేరకు స్పీకర్గా బాధ్యతలు స్వీకరించారు. ఉత్తరాంధ్రలో ఆ కుటుంబానికి ఉన్న పేరును పరిగణలోకి తీసుకుని చింతకాయల విజయ్ని రాజ్యసభకు పంపించాలని చర్చ జరుగుతోంది. ఇక అదే సమయంలో ఎస్సీలకు అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం వర్ల రామయ్యకే ఛాన్స్ లభిస్తుంది. ఆయన పార్టీలో సీనియర్ నేత. గతంలో ఓటమి తప్పదని తెలిసి పార్టీ ఆదేశాల మేరకు రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి నిలబడ్డారు. చింతకాయల విజయ్ యువకుడు. రాజకీయంగా ఇంకా భవిష్యత్తు ఉంది. వర్ల రామయ్య వయసు రీత్యా పెద్ద. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వర్ల రామయ్యకి అవకాశం ఇవ్వడం సరైంది అనే కోణంలో చర్చ జరుగుతోంది. వర్లను ఎంపిక చేసి విజయ్కి భవిష్యత్తులో తగిన అవకాశం ఇస్తామని అయ్యన్న పాత్రుడికి సర్ది చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. జనసేన పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా లింగంనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇవాళ మధ్యాహ్నం రమేష్ నామినేషన్ వేయనున్నారు. రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు పవన్ కళ్యాణ్ కు రమేష్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చింది పదవి కాదని, బలమైన బాధ్యత అని, ప్రజల ఆకాంక్షలకు తగిన విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.